रिहसति पङ्केरुहरुचिं दरस्मेरे यस्मिन् नचनरुचिकिञ्जल्करुचिरे सुगन्धौ माद्यन्ति స్మరదహనచక్షుర్మధులిహః. ఈ శ్లోక భావార్థం తెలుసుకుందామండి. జగన్మాత కురులు ఈ శ్లోకంలో వర్ణింపబడ్డాయి. ఆవిడ కురులు ఎంత అందంగా ఉంటాయంటే సహజంగానే వంకీలు తిరిగి అంటే రింగులు రింగులుగా ముంగురులు ముందుకు పడి ఆమె ముఖము పద్మంలాగా ఉంటే ఆ పద్మంలోని తేనెను క్రోలటానికి వచ్చిన గండు తుమ్మెదలలాగా ఆవిడ ముంగురులు కనిపిస్తున్నాయట. ఇక పద్మాంతో పోల్చంగానే అమ్మ ముఖమే పద్మాన్ని పరిహసిస్తున్నట్లు ఉన్నది అని ఇక్కడ స్వామివారు ఎంతో అందంగా అమ్మ ముఖారవిందాన్ని వర్ణిస్తున్నారు. ఆ పద్మం యొక్క వైభవం సూర్యుడు ఉన్నంత వరకే కదా, సూర్యాస్తమం అవ్వగానే అవి ముకులించుకుపోతాయి. మరి అమ్మ ముఖము పద్మంతో పోలుస్తున్నాం, కానీ ఆ వక్రలక్ష్మి చేరేది రాత్రుల యందు అమ్మ ముఖములోనే కదా. అంటే అమ్మ ముఖాన్ని పద్మంతో పోల్చడం సరి అయిందేనా? పద్మమును మించిన సౌందర్యం, పద్మముకే ఆ వైభవాన్ని ఇచ్చే సౌందర్యం అమ్మది. మరి పద్మంతో ఎలా పోల్చగలం చెప్పండి? ఈ శ్లోకంలో ఆఖరి పంక్తిలో స్వామివారు అమ్మ ముఖార విందాన్ని, ఆవిడ ముంగురులను వర్ణించిన తీరు చూస్తే